హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఇక నిజంగా సంజన గారి పరిస్థితి ఏంటి అనే విధంగా అయిపోతుందండి. ఏదో ఒక గేమ్ ఆడిస్తారు, ఆ గేమ్లో గెలిచినట్టే గెలుస్తుంది కానీ ఓడిపోతుంది. అది సంచాలకుల వల్ల, లేకపోతే కన్ఫ్యూజన్స్ వల్ల, ఆమె వల్ల, లేకపోతే పక్కన వాళ్ళ వల్ల అనేది అర్థం కాని పరిస్థితి అయితే ఏర్పడిపోయింది. సో ఇక ఆమెకి దొరికిందే ఒక టాస్క్. ఆ టాస్క్లో పాపం చాలా కష్టపడి ఆ పజిల్ని త్వరగా పూర్తి చేసి ఆ యొక్క రోప్ని పట్టుకునింది. ఇక డేమోన్ వచ్చేసి చెయ్యి కాస్త వంగింది. ఇప్పుడు అక్కడ ఏం చెప్పారు క్లియర్‌గా, మోచేతులు వంచొద్దు అని చెప్పితే, ఆమె మోచేతులు వంచలేదు. కిందకి ఆ బరువును మొయ్యాలంటే ఖచ్చితంగా బెండ్ అయిపోతది గదా! ఇక తనూజాకి, అలాగే సంజన గారికి ఇక్కడైతే అన్యాయం చేసి, బర్నీ గారికేమో హైయెస్ట్ మార్క్స్ అయితే ఇవ్వడం అనేది నిజంగా నాకైతే తప్పనిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఫస్ట్ సంజన గారు కంప్లీట్ చేశారు పజిల్‌ని. తర్వాత తనూజ గారు కంప్లీట్ చేసి అక్కడికి వెళ్లి కాసేపు అది మోసారు. ఆ టైంలో వీళ్ళొచ్చేసి ఇట్లా చేతులు పెట్టొద్దు, అలా చేతులు పెట్టొద్దని చెప్పారు. కానీ బర్నీ గారి విషయంలో ఆల్మోస్ట్ ఆ రోప్ అంతా కింద పడిపోయింది. ఇక ఆ లాస్ట్ ఎడ్జ్ పడే టైంకి ఈయన పజిల్‌ని అప్పటిదాకా పూర్తి చేయలేక, అప్పుడు పూర్తి చేసి వెళ్ళి ఇక ఆ లాస్ట్ రోప్‌ని పట్టుకున్నాడు. అది కొంచెం సేపే కదా! ఆయనకెట్లా ఫుల్ మార్క్స్ ఇస్తారు? ఇక్కడ కూడా సంజన గారికి అన్యాయమే జరిగింది. మరి మీరేమంటారో కామెంట్ అయితే చేసేయండి.